మీరు దాదాపు ఒక 30 సంవత్సరాలకు పూర్వమే అమెరికాకు వెళ్ళి చదువుకునే అవకాశం వచ్చింది. అంటే అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు, ట్రాన్స్పోర్ట్ ఇంత లేదు. అమెరికా ప్రయాణం అంటేనే దాదాపుగా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కానీ, ఒక సెమీ అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కానీ, అప్పట్లో ఒక రకమైన భయం పడే పరిస్థితులు ఉన్నాయి. అందులో మీరు అప్పట్లో అమ్మాయి అమెరికా పోయి చదువుకునే అవకాశం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు ధైర్యంగానే మిమ్మల్ని పంపారా, లేదా అక్కడ వద్దులే ఇక్కడ చదువుకొని ఇక్కడ చేయమని చెప్పారా? అంటే ఒక రకంగా ఏంటి అని అంటే, నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో, అంటే హిందీ పండిట్ కోర్స్ చేసే రోజుల్లో కూడా నేను టీచింగ్ కూడా చేశాను కొన్నారు. సో ఆ టీచింగ్ చేసినప్పుడు ఆ సొసైటీ వాళ్ళు నన్ను గురించి రాశారనమాట. అందుకని నాకు స్కాలర్షిప్ వచ్చింది అట్లా. అయితే అమ్మ నాన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు దూరం పంపడానికి, కానీ చదువుకోవటానికి చాలామంది వెళ్తారు కదా అన్నట్టు. అప్పుడు ఆ రోజుల్లో ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. అదే ఇండియా నుంచి ఇద్దరే అంటున్నారు. అంటే ఆ రోజుల్లో అసలు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అసలు వరంగల్ నుంచి ఎవరు పోలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వరంగలే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళని లెక్క పెట్టాలంటే ఏళ్ల మీదనే ఉంటారు. అట్లా ఛాన్స్ వచ్చింది. కాస్త భయం అనిపించింది, కానీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం భయం తక్కువే. అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకోవటంలో అంత కష్టమని అనిపించలేదు. కాకపోతే వాతావరణం, తిండి, భాష అంతా వేరుగా, అదొక్కటే కొంచెం కష్టం అనిపించింది మొదట్లో. కానీ చదువు మీద ఏమంత కష్టం అనిపించలేదు. మంచిగానే, సంతోషంగానే, సులభంగానే చేయగలిగాను. అంటే ఈ వాతావరణము, అక్కడ మనుషులతో ఈ కమ్యూనికేషను, ఈ భాష, ఇవన్నీ మీరు అడ్జస్ట్ కావడానికి ఎంతకాలం పట్టింది? అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉందంటే, ఎందుకు వచ్చానా ఈ దేశం అన్నట్టు అనిపించింది. అంటే ఇల్లు వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి, అందరేమో ఎంత అదృష్టం అని పంపుతారు ఇక్కడ నుండి. ఆ రోజుల్లో ఇంకెవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని అనేలకే చాలామందికి తెలుసు ఇంక నేను వెళ్తున్నానని. అందరూ ఎంత అదృష్టం, ఇంత దూరం పోతున్నావు, ఇట్లా నీకు స్కాలర్షిప్ వచ్చింది, అది ఇది అని చాలా పొగిడినట్టు చెప్తూ ఉంటే ఇక్కడ పోయిన దాకా సంతోషమే అనిపించింది. వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకు వచ్చానా ఇక్కడికి అంటే హోమ్ సిక్ అట్లా అనిపించింది. ఇక అంటే ఒకటేంటంటే 4 ఏళ్ళు అక్కడ చదివాను. 4 ఏళ్లలో కూడా మన భాష మాట్లాడింది లేదు, మన తిండి తిన్నది లేదు. మొత్తం ఇంకా ఇంగ్లీషే, తర్వాత ఆ దేశపు తిండే తినటం అయింది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ తిండి అయినా ఈ తిండి అయినా రెండు బాగానే తింటాను. రెండింటి మీద ఏం తిప్పలు లేకుండానే ఉంది. మొదట్లో కనీసం ఒక 6 నెలలు 8 నెలలు బాగానే ఏడ్చాను. ఏడ్చి రాత్రిలో బ్లాంకెట్ కప్పుకొని, ఈ ఒకవేళ ఎవరైనా పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోదాం అనుకున్నారు. సూట్ కేసు నెత్తి మీద పెట్టుకొని అయినా నడిచిపోదాం అనిపించింది. అట్లా అనిపించింది అనమాట. ఎవరు లేరు కదా, మన వాళ్ళు ఎవరు లేరు, మన దేశస్తులే లేరు, మన భాష లేదు, మన తిండి లేదు, మన వాతావరణం లేదు. ఒక సూర్యుడిని చూసారనంటే పొద్దున్న లేవగానే ఓ హౌ నైస్ అంటారు. అరే ఏం నైస్, మా దేశంలో రోజు ఉంటుంది కదా, మేము అనమే. అంటే వాళ్ళకి చలి దేశం కదా, ఎప్పుడో కొన్నిసార్లు అట్లా మంచి రోజులు ఉంటాయి. అట్లా కొంచెం అడ్జస్ట్ కావడానికి కొంత టైం పట్టింది. కానీ అడ్జస్ట్ అయిన తర్వాత మాత్రం ఏం కష్టం అనిపించలేదు. ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, ఏం కష్టం లేదు. ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు అసలు కష్టం ఏమనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. అట్లా అంటే మీ యోగక్షేమాలు ఎట్లా అంటే లెటర్స్ ద్వారానైనా? అప్పట్లో ఫోన్ ట్రంకాలు బుక్ చేసుకున్నా కూడా ఐఎస్డి అప్పట్లో చాలా కష్టం. ఫోన్లు చాలా మందికి ఏమి లేవు. మీ ఇంట్లో అప్పుడు ఫోన్ ఉండేది కదా? మా ఇంట్లో ఫోన్ లేదు, మా ఊర్లోనే లేదు. అయితే ఎప్పుడైనా మాట్లాడాలంటే బుక్ చేయాలి, ఏమంటారు ట్రంకాలు బుక్ చేస్తే ఒక 20 గంటలన్నా పడుతుంది మళ్ళీ రిటర్న్ రావడానికి. అయితే అమ్మ నాన్న వాళ్ళకి ఫోన్లు లేవు, ఊళ్ళో లేదు కాబట్టి ఇటు హన్మకొండలో పెద్ద స్కూలు, నాకు తెలిసిన స్కూల్లో ఒకరికి ఉంది, అన్ని స్కూళ్ళల్లో కూడా ఫోన్లు లేవు. అప్పుడు వాళ్ళని అక్కడికి రమ్మంటే వచ్చేవాళ్ళు అనమాట. 20 గంటలు చేస్తే కనెక్షన్ అయింది అని చెప్తే, అది ఏదో ఫోన్ ఎత్తుకొని హల్లు, అందరూ హల్లు అనటమే కానీ ఏం ముచ్చట్లు లేవు, ఏం లేవు. అంటే ఏం అంతకంటే ఎక్కువ మాట్లాడే, ఒకరికొకరు మార్చుకొని ఫోను అందరూ ఒక్క నిమిషానికి $4 ఆ రోజుల్లో. సో అట్లా ఉండేది. అయినా కూడా మా హస్బెండ్ అంటే 5 నిమిషాలు మాట్లాడితే కూడా ఎంత సంతోషంగానో, నువ్వు ఇష్టం వచ్చినప్పుడల్లా మాట్లాడు అని అనేవాడు. కానీ ఫోన్లు లేవు కదా. తర్వాత క్రమేణా ఇప్పుడు వచ్చి ఒక నిమిషమైనా ఇంకా స్కైప్లేనా, వాట్సాప్లేనా, ఫోన్లేనా, ఇవన్నీ వీడియో కాల్స్ అన్నీ ఉండి పక్కన ఉన్నట్టే ఉంటుంది.